కొల్లూరు గారు నమస్తే.
కొల్లూరి గారు వినిపిస్తుందా? మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసి. లేదు, రావట్లేదు. రవేజీ గారు నమస్తే అండి. రవేజీ గారు
రవిజీ గారు మీరు ఆడియో ఆన్ చేయండి సార్. పొన్నపల్లి శ్రీరామారావు గారికి నమస్తే అండి. రవికుమార్ గారు నమస్తే, స్వాగతం. అందరికీ నమస్కారం అండి. అయ్యా నమస్కారం అండి. నమస్తే అండి. రమేష్ గారు నమస్కారం. నమస్కారం రవికుమార్ గారు. రామకృష్ణ గారికి, శ్రీరామారావు గారికి నమస్కారం. కొల్లూరు గారికి నమస్కారం. నమస్తే అండి. రామకృష్ణ గారు లైన్లోకి వచ్చేసారండి. దవేజీ గారు నా మాట వినపడుతుంది కదండి? మీ మాట వినబడుతుందండి. ఆంధ్రమేవ జయతే అని నినదిస్తూ ఆంధ్ర సారస్వత పరిషత్తు అంతర్జాతీయంగా అనేక సభల్ని నిర్వహిస్తూ సాహితీ సాంస్కృతిక పునర్వైభవానికి కృషి చేస్తుంది. రేపు జనవరి 2026లో అంగరంగ వైభవంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి సన్నాహం జరుగుతుంది. ఆ సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా అతిరథ మహారథులైనటువంటి వక్తల చేత వారం ఒక అంశం మీద ఉపన్యాసం ఇప్పించాలి అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు అనువాద సాహిత్యం యొక్క ఆవశ్యకత అనే అంశం మీద ప్రముఖ కవి, ప్రముఖ అంతర్జాతీయ కవి, అలాగే అనువాదకులు, పత్రికా రంగ ప్రముఖులు శ్రీ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు అనువాద సాహిత్యం యొక్క ఆవశ్యకత మీద ఉపన్యసించడానికి ఇచ్చేశారు. వారికి ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున స్వాగతం, శుభస్వాగతం. మా ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప దవేజీ గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రమేవ జయతే. పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున మనకి ముఖ్య వక్తగా వచ్చిన పెరుగు రామకృష్ణ గారి గురించి చిన్న పరిచయం. ఇట్లాంటి పెద్దలు మనకి ఇవాళ ముఖ్య వక్తగా రావటం అంటే మనందరూ అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మాతృభాష సేవా శిరోమణి, భారత్ భాషా భూషణ్, సరస్వతి సమ్మాన్, జాతీయ రాష్ట్ర భాషా గౌరవ సమ్మాన్ మొదలైన గొప్ప పురస్కారాలు అందుకున్న డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నెల్లూరులో జన్మించారు. సింహపూర్లో జన్మించిన సింహం ఆయన ప్రాథమిక విద్య, ఉన్నత విద్య నెల్లూరులోనే పూర్తి చేసుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ అందుకున్నారు. కానీ ఆయన తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా అనువాద సాహిత్యంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా ఎక్స్టర్నల్గా ఉస్మానియా నుంచి పబ్లిక్ అడ్మిషన్లో ఎంఏ పట్టా పొందారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇంకా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా చేశారు. ఆయన వయస్సులో సగం రోజుల పైన చదువుకే అంకితం చేశారు. ఆయన 75లోనే, అంటే 15 ఏళ్ల వయసులోనే, ఆ రోజుల్లోనే ఆంధ్రజ్యోతి లాంటి వారపత్రికలో, ప్రసిద్ధి చెందిన వారపత్రికలో వారి కవితలు ప్రచురమయ్యాయి. అలాగే 1980లో వారు ఒక లిఖిత పత్రిక కూడా నడిపారు. ఆ తర్వాత విజయవంతంగా 5 దశాబ్దాల సాహితీ జైత్రయాత్ర పూర్తి చేశారు. తెలుగు సాహిత్యంలో ఏకైక అంతర్జాతీయ కవిగా సుస్థిరపడ్డారు. 1996లో తొలి కవిత సంపుటి ముద్రించారు. 2024కు వివిధ రకాల ప్రక్రియల్లో మొత్తం 26 పుస్తకాలు వెలువరించారు. వృత్తిపరంగా సర్వీస్ కమిషన్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖలో 1984లో ప్రవేశించి 36 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసి జిఎస్టీ అధికారిగా 2020లో పదవి విరమణ చేశారు. 2011లో ఆహ్వానిత భారతీయ కవిగా గ్రీస్ దేశం తొలి విదేశీ వేదికపై తెలుగు కవితావాణి వినిపించారు. ఆ తర్వాత అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ అనేక దేశాలు పర్యటించేలా విశ్వవేదికలకు వెళ్ళి తెలుగు కవితా ఘనతను ప్రకటించారు. ఈ రచనల మీద మధురై కామరాజ విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయంలో 2 ఎంఫిల్ డిగ్రీలు, సమగ్ర కవిత్వం మీద ఒక పిహెచ్డి ప్రదానమయ్యాయి. 2016లో విశ్వ సాహిత్యానికి వచ్చేసిన కృషిని గుర్తిస్తూ
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో నోబెల్ పురస్కార గ్రహీత కహాన్ ద్వారా గౌరవ డిగ్రీ అందుకున్నారు. అప్పటికైనా తన రచనపై ఇతర పరిశోధకులు అందుకున్న క్షణంలో ఆయన ఎంతో గర్వపడ్డారు. ఎందుకంటే మన రచనలు ఎంతగా పేరు వచ్చినా కానీ మన రచనలు విశ్లేషించి 10 మందికి అందించి వాళ్ళు కూడా మన రచనల మూలంగా పేరు తెచ్చుకుంటే అప్పుడు కదా కవికి నిజమైన ఆనందం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు కలిగినప్పుడు కాదు, పుత్రుడిని జనుల పుత్రుడిని కనుగొని అన్నట్టుగా అప్పుడు ఆనందపడేది ఏకమైన ఆ ఆనందాన్ని సంపూర్ణంగా అందుకున్న డాక్టర్ పెరుగు రామకృష్ణ గారిని ఇవాళ మనం ముఖ్య వక్తగా ఆహ్వానించుకుని వారి యొక్క భావాల్ని, వారి యొక్క వచన శక్తిని కూడా మనం ఇప్పుడు ప్రస్తుతంగా చూస్తూ వినొచ్చు, వింటూ చూడొచ్చు. రామకృష్ణ గారికి స్వాగతం చెప్తూ, రామకృష్ణ గారు ఈరోజు మీరిచ్చే సందేశం కోసం 1000 కళ్ళతో 1000 చెవులతో ఎదురు చూస్తున్నాం. మీరు మొదలు పెట్టచ్చు. అందరికీ నమస్కారం. మిత్రులు, చిరకాల మిత్రులు దవేజీ గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చూడడం జరుగుతుంది. అవునండి, చాలా రోజులు. అలాగే ఈ కార్యక్రమాలకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న డాక్టర్ కొల్లూరి గారు, సభా కార్యక్రమంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా మా సింహపురి సాహితీవేత్తలందరి పక్షాన వినమ్రపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రమేవ జయితే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక నినాదంతో గత కొన్నేళ్లుగా చేస్తున్న పరంపరలో అనేక సందర్భాల్లో నేను భాగస్వామి అయినాను. మిత్రులు గజల్ శ్రీనివాస్ గారు వల్ల ఈరోజు వారు కూడా వస్తారని ఆశిస్తూ వారికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్ర సారస్వత పరిషత్ ఒక విలక్షణంగా, విభిన్నంగా వేస్తున్న ప్రతి అడుగుని నేను గమనిస్తున్నాను. ఇది విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాహిత్యానికి చేస్తున్నటువంటి కృషి బహు శ్లాఘనీయమైనది, అభినందనీయమైనది. ఎవరో ఎక్కడో ఒక చోట పూనుకొని చేయకపోతే ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు మనకి దక్కవు. అటువంటి ఒక మంచి బృందాన్ని ఏర్పరచుకొని గజల్ శ్రీనివాస్ గారు మాకు నెల్లూరుకి చాలా అత్యంత ఆత్మీయమైన మిత్రులు. అనేక సందర్భాల్లో వారిని ఇక్కడికి ఆహ్వానించున్నాం. ఎన్నో వేదికల మీద నుంచి వారితో వేదికల్ని భాగస్వామ్యం చేసుకున్నాం. సో వారి బృందం అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఒక ప్రాధాన్యత అంశం మీద మనం ప్రసంగం ఏర్పాటు చేసుకున్నాం. ఇది గత చాలా కొన్నాళ్ళ క్రితమే అడగడం జరిగింది. అది ఇవాళ సాకారమై మనందరం కూడా కొన్ని విషయాలు ముచ్చటించుకునే అవకాశం కలిగించినందుకు ఆనందిస్తూ, అనువాదం అనేటువంటిది మనందరికీ తెలుసు. మా సింహపురి నేల మీద పినాకిని తీరంలో కూర్చొని సంస్కృతం నుంచి తిక్కన భారతాన్ని అనువాదం చేశారు. చాలా చిత్రం ఏంటంటే, అదే సమకాలీన దశలో అక్కడ కేరళ రాష్ట్రంలో నీలా అనేటువంటి ఒక నది ఒడ్డున కూర్చొని తుంచన్ ఎళుత్తచ్చన్ అనేటువంటి ఒక మహాకవి భారతాన్ని మలయాళంలోకి అనువాదం చేశారు. చాలా సమకాలీనం. చూడండి ఎలాగా ఒక అంశాలు ఈ దేశంలో ఎలాగ సింక్ అవుతాయి అనే దానికి ఒక ఉదాహరణ కలిగింది. ఆ తుంచన్ ఎళుత్తచ్చన్ ఎక్కడైతే కూర్చొని భారతం రాశారో దాన్నంతా కూడా వాళ్ళు ఒక పెద్ద మెమోరియల్ ప్లేస్ గా చేసి, ఇక్కడ ఈయన ప్రతిపాదించినటువంటి అంశాన్ని, హరిహర తత్వాన్ని ఆయన కూడా అక్కడ చేశారు. సో దానికంతా కూడా అక్కడ ప్రభుత్వం చాలా
అద్భుతమైనటువంటి రూపకల్పన చేసి దాన్ని ఒక సరస్వతి ప్రాంగణంగా తీర్చిదిద్ది ప్రతి ఏటా తుంచెన్ ఫెస్టివల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ దక్షిణ భారత కవులందరినీ కూడా పిలిచి ఇచ్చేస్తున్నారు. ఆ తుంచెన్ ఫెస్టివల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆయన రాసినటువంటి భారతం తాలూకు ఆ మూల గ్రంథాలని ఒక పల్లకీలో పెట్టి ఊరేగిస్తూ వాటన్నిటిని దాన్ని ప్రాతకాలనే వాటిని అందులోంచి శ్లోకాలని ఉచ్చరిస్తూ ఆ గ్రామ వీధుల్లో తిరుగుతారు. కొన్నాళ్ళ క్రితం, చాలా రోజుల క్రితం నెల్లూరులో కూడా తిక్కన తిరునాళ్ళు అనేటువంటి ఒక పేరు మీద ఇటువంటి కార్యక్రమమే కొంతకాలం పాటు జరిగినట్టుగా చెప్తారు మిత్రులు. తర్వాత కాలంలో అది ఆగిపోయింది. అది తుంచెన్ ఫెస్టివల్ చూసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పాలకులకు చాలా మందికి చెప్పాం, మనం కూడా అలాంటి ఒక స్మారక కేంద్రం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. అలాగా భారతీయ ఇతిహాసాలు మనం అన్నీ కూడా అనువాద రూపంలోనే అందుకున్నాం, తరాలుగా వాటిని చదువుకున్నాం. భారతీయ వారసత్వాన్ని, సనాతన సంప్రదాయాన్ని ఈ తొలిసారిగా మనం ఈ అనువాద రచనల ద్వారానే మనం పొందగలిగాం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే తెలుగు సాహిత్యంలో అనువాదం అనేది ఎంత ప్రాచీనమైనది, ఎంత ప్రాధాన్యమైనది అనేది కూడా మనం ఈ రకంగా మనం చూసినట్లయితే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. అందువల్ల ఒక సంప్రదాయ సాహిత్యాన్ని అంతా కూడా మనం తొలి రోజుల్లో అనువాద మూలకంగానే అందుకున్నాం. అటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక విస్తృత ప్రాతిపదిక కలిగినటువంటి ఒక అంశం ఆధునిక సాహిత్యంలోకి వచ్చిన తర్వాత బహుశా కొంత వెనుకబడిందేమో అనేటువంటి అనుమానం కూడా మనకి కలిగిస్తుంది. చూడండి, మనం ఏదైతే మన ఇతిహాసాలని మన భాషలో అందుకొని ఎంతగా మనం వాటిని ఔపోసన పట్టి ప్రతి భారతీయుడి హృదయంలో వాటిని నిక్షిప్తం చేసుకున్నామో, అటువంటి అనువాదమే కనుక లేకుండా ఉంటే బహుశా ఈ జాతి ఎంత గొప్ప వారసత్వ సంపదని, సంస్కృతిని, అలాగే ఒక సంప్రదాయ సాహిత్యాన్ని కోల్పోయి ఉండేదో అనేటువంటి భావన కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అందువల్ల అనువాదం అనేటువంటిది చాలా ప్రాధాన్యత అంశం. ఆ అసలైన సృజన కంటే కూడా అనువాద సృజన చాలా ప్రాధాన్యత కలిగినటువంటి సాహిత్యంగా ఇవాల్టి తరానికి మనం పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నేను భావిస్తాను. మనందరికీ తెలుసు, అనువాదం గురించి చాలా రకాల నిర్వచనాలని అతి పురాతనమైనటువంటి మన రచయితలందరూ కూడా ఇచ్చున్నారు. అనువాదమే ప్రతి రచనకి ఒక నమూనాగా ఉండాలి అని చెప్పేసి, మనిషి మాటల ద్వారా వ్యక్తమయ్యే మార్పు పట్ల కలిగే గాఢమైన తపనను అత్యంత స్పష్టంగా చూపించేది అనువాదమే అన్నారు 1930లో అమెరికన్ నవలాకారుడు. అలాగే అనువాదం అనేది ఒక కళాత్మకమైనటువంటి కళ. ఒక మూలం నుంచి దీంట్లో అనువాదంలో ఎప్పుడు కూడా మూల రచన, తర్వాత మనకి లక్ష్య రచన, సోర్స్ లాంగ్వేజ్ అండ్ టార్గెట్ లాంగ్వేజ్ అనేటువంటి ప్రాతిపదికగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ఒక మూలం అంటే ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చేటువంటిది అనువాదం. ఆ ఆలోచనలతోటే ఊపిరి పీల్చే మూల రచన లోతైన సముద్రంలా కనిపిస్తుంది. మనం పదాల వలలతో వాటిని పట్టుకొని పడవలోకి లాగుతాము, అక్కడ అవి చనిపోతాయి, డబ్బాలో పాకే అవుతాయి. మనం వాటిని టోస్టెడ్ బ్రెడ్ మధ్య పెట్టుకొని తింటూ ఉంటాము, దాన్ని ఆధునికం చేసి అని చెప్పి అంటారు. ఉర్సులా
లెగ్విన్ అనేటువంటి 1929లో అమెరికా రచయిత. ఇట్లాగా మనం ఒక్కొక్క ఇది కూడా ఉంది. అనువాదం అనేది మూల రచన నుంచి లక్ష్య రచనలోకి వచ్చేటప్పటికే 50% కోల్పోతుంది అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. ముఖ్యంగా అనువాదాన్ని, కవిత్వాన్ని అనువదించలేం. అందుకే భాషలను సంరక్షించేది కవులు మాత్రమే అని చెప్పి అన్ని సందర్భాల్లో మనం చెప్పుకుంటూ, ఏ భాషలో రాసినది అనువాదంలో పూర్తిగా దొరికితే ఆ భాష నేర్చుకోవడానికి ఏమి అవసరం ఉండేది. కానీ కవిత్వ అందాలు ఒకే భాషలో మాత్రమే ఉంటాయి కనుకనే మనం భాషలు నేర్చుకుంటాం. అంటే మూల భాషలో ఉండేటువంటి ఆ సొగసు, సోయగం, అక్కడ ఉండేటువంటి సహజ సిద్ధమైన నానుడి ఇవన్నీ కూడా లక్ష్య భాషలోకి రాకపోవచ్చు. కాబట్టి కవిత్వంలో ఉండేటువంటి అందం అంతా మనం అనుభూతి చెందాలంటే మనం అనేక భాషలు నేర్చుకుంటేనే సాధ్యమవుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని శామ్యూల్ జాన్సన్ 1709లోనే ఆయన వెలువరించారు. అనువాదం అంటే ఒక ప్రతిధ్వని మాత్రమే అని జార్జ్ బార్బో ఇంగ్లీష్ రచయిత అన్నారు. పదాలని పదాలుగా అనువదించే వారికి శాపమే. అలా చేయడం వల్ల భావార్థం బలహీనమవుతుంది. ఈ కారణంగానే అక్షరం మరణిస్తుంది, ఆత్మ ప్రాణం పోసుకుంటుంది. అనువాదం కనుక సక్రమంగా జరిగితే అనేటువంటి వోల్టేర్ అనే ఫ్రెంచ్ తాత్వికుడు కూడా చెప్పడం జరిగింది. బెల్జియం కళాకారుడు ఏమంటాడంటే, కళ అనేది మేలుకొన్న జీవితానికి ఒక అనువాదం అయితే, మేలుకొన్న జీవితం కూడా కళకి ఒక అనువాదమే అని చెప్పేసి చెప్తారు. ఆ రోజుల్లోనే 1898లోనే ఎంత సౌందర్యంగా అనువాద సాహిత్యం గురించి వీళ్ళందరూ కూడా తమ తమ శైలిలో, చాలా మంది పాశ్చాత్య రచయితలు అలాగే అనేక మంది భారతీయ రచయితలు కూడా మనకి ఈ అనువాద నిర్వచనాల్ని తమ తమ శైలుల్లో చెప్పారు. మనం గనక చూసినట్లయితే తెలుగు రచయితల్లో విస్తృత ప్రాతిపదిక మీద అనువాదాలు చేసిన వాళ్ళల్లో ముకుంద రామారావు గారు అనేటువంటి వారు. ముకుంద రామారావు గారు అనేక మంది నోబెల్ బహుమతి గ్రహీతల్ని తెలుగులోకి తీసుకొచ్చి ఒక ధారావాహికగా వాళ్ళని తెలుగు జాతికి పరిచయం చేశారు. వారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, అలాగే వారి అనుసృజన ద్వారా వారి సాహిత్యాన్ని. ఆయన ఏమంటారంటే, అనువాదం కళని ఒక కవిత్వ రహస్యం అనాలి, భాషల ఇంద్రజాలం అనాలో తెలీదు. నిజానికి సాహిత్యమే ఒక అనువాదం అని ఆయన చెప్పారు. ఆయన ఖరగ్పూర్లో నివాసం ఉండి బెంగాలీని నేర్చుకొని బెంగాలీ రచనల ద్వారా ప్రభావమై తెలుగు సాహిత్యంలో ఒక సుదీర్ఘ యానం చేసిన ఆయన ఒక అనేక భారతీయ కవుల్ని అలాగే ప్రపంచ కవుల కవితల్లోని అంతఃసారాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చి అదే గాలి, అదే నీరు, అదే నిప్పు ఇలాంటి శీర్షికలతో, పంచభూతాల ఉండేటువంటి అన్ని శీర్షికలతో కూడా చాలా విలువైనటువంటి గ్రంథాలని మనకి పరిచయం చేశారు. ఇప్పటికీ కూడా ఆ కళలో వారు చేస్తున్నటువంటి కృషి చాలా అపారమైందిగానే మనం భావించాలి. అనువాద సాహిత్యం ఆవశ్యకత ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. 21వ శతాబ్దంలో అనేక సాంకేతిక సౌలభ్యాల నేపథ్యంలో మనకి ఈ అనువాద సాహిత్యం అనేది ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ప్రాధాన్యత గల అంశంగా అనేక భాషల కవులు దాన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం భాషల మధ్య మాటలు మార్చే విద్య కాకుండా ఒక సంస్కృతుల మధ్య సంబంధాలు, ఒక సాంస్కృతిక బంధాలు ఏర్పరిచే ఒక సృజనాత్మక సామాజిక సాంస్కృతిక మానవతా ఉద్యమంగా కూడా మనం భావించాలి. అనువాదం అంటే మనందరికీ తెలిసిందే, ఒక భాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని
మరో భాషలోకి మార్పిడి చేయడం మాత్రమే అనువాదం అనుకోవడం చాలా నేరంగా పరిగణించవచ్చు మనం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి భావం, అంతర్భావం, సాంస్కృతిక వాతావరణం, రచయిత దృక్పథం అన్నింటినీ మనం లక్ష్య భాషలోకి ఇది పునఃసృష్టించడం. మూల భాషలో ఒక రచయిత సృష్టిస్తే అనువాదంలో మరొక రచయిత, ఆ భాష తెలుసుకున్నటువంటి రచయిత వీటన్నిటినీ ప్రాతిపదికలుగా చేసుకొని పునఃసృష్టి చేయడమే అనువాదం అని చెప్పాలి. ఇది ఒక విధంగా మూల రచయితకి అనువాదకుడు పాఠకుడు మధ్య నడిచేటువంటి ఒక త్రికోణ సంబంధం, త్రికోణ సంభాషణ. అందుకని అనువాద సాహిత్య అవసరం ఎంతైనా ఇవాల్టి నేపథ్యంలో ఉందనేది మనం గుర్తించాలి. ముఖ్యంగా ప్రపంచీకరణ అనంతరమైనటువంటి కాలంలో ఈ భాషా అవరోధాలను అధిగమించేందుకు ఈరోజు మనం ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామం అయిపోయినట్లుగా పరిగణిస్తున్న సందర్భంలో ఈ చిన్న గ్రామంలో ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి ఒక రచయిత రచనని ఒక అగ్రరాజ్యంగా భావించేటువంటి అమెరికాలో ఉండేటువంటి ఒక పాఠకుడు చదవచ్చు. ఇందులో అనువాద సాహిత్యం ద్వారా మాత్రమే ఇలాంటి ఒక అవకాశం పాఠకుడికి సహకారిగా నిలుస్తుంది. ప్రపంచ సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ అనువాదం అనేటువంటి ఒక కీలక అంశం లేకపోతే ఎక్కడో భారతదేశంలోని ఒక ఈశాన్య రాష్ట్ర రచయిత సృజన చేసిన ఒక కవితని లేదా కథని అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో లేదా మిడిల్ ఈస్ట్ లోనో మరొక పాఠకుడు ఆసక్తిగా చదివేటువంటి అవకాశం లభించదు. కాబట్టి మనం అనువాదం ద్వారా ఇంత ఒక సంస్కృతిని లేదా ఒక వారసత్వాన్ని లేదా ఒక కొత్త భాష, కొత్త జాతికి సంబంధించిన జీవన శైలిని మనం ఇక్కడ ఉండే చదువుకునేటువంటి లక్ష్య భాషలో చదివేటువంటి ఒక మరో ప్రాంతంలో మరో సంస్కృతికి చెందిన వాళ్ళకి పరిచయం చేయడానికి సులభతరం అవుతుంది. అందుకని అంటాము అనువాద సాహిత్యం మానవ అనుభవాన్ని విస్తృతం చేస్తుంది అని చెప్పేసి. కేవలం మన భాషలోని మనం చదువుకునేటప్పుడు మనం మన సంస్కృతికి, మన నేటివిటీకి, మన జీవన శైలికి అలవాటు పడినటువంటి రచనల్ని మాత్రం చదువుతాం. అయితే ఒక ఇతర దేశాలు, ఇతర భాషల రచయితల రచన చదివేటప్పుడు అక్కడ భావజాలం, అక్కడ అభిప్రాయాలు మనకు చేరాలంటే చాలా లోతైనటువంటి అనువాద ప్రక్రియ ఉంటే మాత్రమే అందులో ఆ సారాంశం అన్నంతా కూడా అది ఒక వేరే సంస్కృతిలోకి, వేరే జాతిలోకి మోసుకెళ్ళి ఒక ప్రయాణం చేసి వారిని మెప్పింపజేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం జర్మన్లోని, అలాగే మన యూరోప్లో మనం నివసించినటువంటి కాఫ్కా రచనల్ని మనం చదివి ఎంతో ప్రభావితం చెందాం. రష్యాలో ఉండేటువంటి డోస్టోవ్స్కీ గురించి, జపనీస్లో ఉండే హారుకి మురాకామి గురించి, బషో లాంటి వారు రాసిన హైకు ప్రక్రియ గురించి మనకు చేరిన తర్వాత ఆ అనువాదాల్లో ఉండేటువంటి అనువాదకలో పోషించిన పాత్ర అపూర్వమైంది కావడం వల్ల వాళ్ళందరినీ కూడా చదువుకొని మనం ఆనందపడ్డాం. అంతేకాకుండా మన సాహిత్యాన్ని కూడా ప్రపంచానికి కొంత మేరకు మనం చేరవేయడం జరిగింది. భారతీయ సాహిత్యంలో ఎక్కువ ప్రపంచానికి చేరిన ప్రాంతీయ భాషల సాహిత్యం ఏదైనా ఉందంటే ముందు వరుసలో బెంగాలీ, తమిళం, మలయాళం, తెలుగు వంటి భాషలు, స్థానిక భాషల్లోని గొప్ప రచనలు ప్రపంచ భాషల్లోకి చాలా కొద్ది శాతం వాళ్ళది విస్తృతంగా బెంగాలీ, మలయాళం చాలా ముందు నుంచే వాళ్ళు ఠాగూర్ లాంటి గొప్ప రచయిత ఉన్నారు కాబట్టి వాళ్ళని చేరవేయడం జరిగింది.
ఇప్పుడు మన తెలుగు కూడా అక్కడ విస్కాన్సిస్ లాంటి విశ్వవిద్యాలయాల్లో మన ప్రముఖులైనటువంటి తెలుగు వారు కొంత కృషి చేయడం వల్ల అంతర్జాతీయ భాషల్లోకి మన సాహిత్యం కూడా కొంత చేరవేయడం జరిగింది. అది విశ్వ సాహితీ వేదికలపై మన రచనలో ఉండేటువంటి ప్రతిభా పాఠవాల్ని ప్రకటించేలా చేయడం జరిగింది. ఇటువంటి అనువాదం మనం స్పష్టంగా చూసినట్లయితే కేవలం పదాల పరివర్తన మాత్రమే కాదు, ఇది ఒక కళాత్మకమైనటువంటి కళా ప్రక్రియ. అనువాదకులకి అందుకనే ఒక సున్నితమైన స్పర్శ అవసరం. మూల రచనలో నుంచి ఆ సారాంశాన్నంతా కూడా ఎలాంటి కోల్పోని గుణంతో స్పర్శిస్తూ చేసినప్పుడు మాత్రమే ఒక మంచి అనువాదకుడు మనకు వస్తాడు, ఒక మంచి అనువాదం మనకి మిగులుతుంది. అయితే దీనికి కావాల్సినటువంటి లక్షణాలు ఏమిటని మనం పరిశీలించినట్లయితే భాషా పరిజ్ఞానం ఉండాలి. ఆయన చేయాలనుకుంటున్నటువంటి మూల భాష నుంచి చేరవేయబోయేటువంటి ఒక లక్ష్య భాష, ఈ రెండు భాషల పట్ల వారికి సముచితమైనటువంటి సమగ్రమైనటువంటి పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఇది సంపూర్ణమవుతుంది. సంస్కృతి పట్ల కూడా అవగాహన అవసరం. ఆ మూల రచన పట్ల భక్తిభావం, ఆసక్తి, జిజ్ఞాస, ఇష్టం కూడా ఉండి చేసినప్పుడే ఆ అనువాదాల్లో మనం కొంత జీవాన్ని మనం చూడగలుగుతాం. స్వేచ్ఛ, మౌలికతకు గౌరవం కల్పించడం అనేది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం. మనందరికీ తెలుసు, మనం గురజాడ గారి కన్యాశుల్కాన్ని ఆంగ్లంలో అనువాదించాలంటే అక్కడ ఉన్నటువంటి శతావనాదుల వారి మతాచారాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు, అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి భాష, ఇవన్నీ కూడా యథాతథంగా అందించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అనువాదంలో ఆ రచన ఆధునిక సమాజానికి చేరి మెప్పించగలదు. అప్పుడు మాత్రమే అది సమగ్రంగా పాఠకుణ్ణి రంజింపజేయగలదు. అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అనువాదకుడికి రచయిత కంటే కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. అటువంటి బాధ్యతని ఇప్పటి వరకు కూడా చాలా మంది భారతీయ రచయితలు తమ భుజాల మీద మోసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చిన వారు ఉన్నారు. ఉదాహరణకి కొద్దిగా చెప్పుకుంటే మనం అనూహ్యంగా గత 2-3 రోజుల క్రితం మరణించినటువంటి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా చేసిన వారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖ అధిపతిగా చేసిన వారు. ఒక విజ్ఞాన ఖని లాంటి ఆయన మనకి 2 పుస్తకాల అనువాదాలని 2 భాషల నుంచి మనకి తెలుగు జాతికి సగర్వంగా అందించారు. వాటిల్లో ఒకటి కన్నడ భైరప్ప అనేటువంటి రచయిత రాసిన పర్వ అనేటువంటి ఒక గ్రంథం. అలాగే అస్సామీ భాషకి చెందినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి గారు రాసినటువంటి విషాద కామరూప పేరుతో వారు అందించినటువంటి ఒక అనువాదం. ఈ 2 అనువాదాలు కూడా మనం చూసినప్పుడు ఆయనకున్న మేధో సంపత్తితోటి మూల భాషకి లక్ష్య భాషకి కూడా గొప్ప భాషా సౌందర్యంతో ఈ 2 అనువాదాలను కూడా వారు చేసి, అలాగే మొన్నటి వరకు కూడా ఒక పరంపరగా నిరంతరం వారు శ్రమిస్తూ అనువాదాల మీద, అలాగే భారతీయ సనాతన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, జానపద సాహిత్యం, అన్ని సాహిత్యాలకు సంబంధించిన ఒక విజ్ఞాన ఖనిగా ఇవాల్టి రచయితలకు, పాఠకులకు కూడా ఒక విద్యార్థిలాగా నిత్యం వారు కోరిన అంశాల పట్ల అవగాహన కలిగిస్తూ ఎంతో సేవ చేశారు. అలాగే ఇటీవల కాలంలో ఆధునిక సాహిత్యంలో మనం చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ గత ఎన్నో సంవత్సరాలుగా అనువాద సాహిత్య ప్రాధాన్యతని ఎప్పుడో గుర్తించి భారతదేశంలో ఉండేటి 24-25 అధికార భాషల్లో ప్రతి ఏడాది కూడా
అనువాద పురస్కారాన్ని పెట్టి చేస్తుండడం మనందరం చూస్తున్నాం. భారతదేశం అనేక భాషల మేళవింపు మనందరికీ తెలిసినట్టుగా. దేశంలో ఇవాళ 24 అధికార భాషలు, అలాగే ఒక 100 దాకా విభిన్నమైనటువంటి మాతృభాషలు ఉన్న సందర్భంలో భారతీయ సాహిత్య పరస్పర అనుసంధానం కోసం అనువాదాన్ని కూడా ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో అనువాద పురస్కారాన్ని పెట్టారు. ఆ మూలంగా అనువాదం వచ్చినటువంటి రచనల్ని భారతీయ ఇతర భాషల రచయితల్ని మన భాషని ఇతర భారతీయ భాషా రచయితలు చదివి అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం లభించింది. మనం చూసినట్లయితే మన సోదర భాష, మన పొరుగు భాష తమిళంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య భారతి కవితలు తెలుగులోకి వచ్చాయి. అలాగే తెలుగు నుంచి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీశ్రీ గారు లాంటి కవితలు, విశ్వనాథ్ గారు లాంటి రచనలు మన పొరుగు భాషల్లో కూడా ప్రయాణం చేశాయి. ఇక రవీంద్రనాథ్ మన భారతీయ అలాగే దక్షిణాసియా సాహిత్య సంపద అయినటువంటి ఠాగూర్ గారి రచనలు అనేక భాషల్లో అనువదించబడి మెప్పు పొందడం కూడా మనం ఈ రోజు కూడా గమనిస్తున్నాం. కానీ తిక్కన, నన్నయ్య, పోతన లాంటి అనువాద సంప్రదాయాన్ని ఎవరైతే మనకి తొలినాళ్ళలో అందించారో వీరి రచనల్ని, తెలుగు రచనల్ని మనం ఎంతవరకు ఇతర భారతీయ భాషల్లోకి చేరవేశామన్నదే ఒక పెద్ద ప్రశ్న. అందుకని సాహిత్యానికి, జీవితానికి అటు పరంపరగా ఉండేటువంటి ఒక సనాతన సాహిత్యాన్ని ఆయా రోజుల్లో ఉన్నవారు కొంత చేసిన కృషి వల్ల మన భారతీయ భాషల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ సాహిత్యాన్ని మనం అనువాదం చేసుకోవడం ద్వారా అది మన జీవితాలకి, మన సమాజాలకు కూడా అనుసంధానం చేసేటువంటి ఒక అవకాశాన్ని మనకిస్తుంది. ఇవాళ ఉదాహరణకు తీసుకోండి, ఎక్కడో స్లోవేకియన్ రచయితనో లేదా చెక్ రిపబ్లిక్ రచయితనో ఆయన రాసినటువంటి ఒక వాక్యాన్ని మనం అనువదించి ఇక్కడ చదువుకున్నప్పుడు ఒక భారతీయ పాఠకుడు అంతర్గతంగా అనుభవించేలా చేయడం అనువాదకుడి బాధ్యత అయితే, ఆ అనువాదం సామాన్యుని హృదయంలోకి సాహిత్యాన్ని చొప్పించగలిగేటువంటి ఒక మాధ్యమం కావడం, ఆ భాష ఆయా భావజాలాల దాన్ని ఏమంటారు ప్రవాహంగా అక్కడి నుంచి ఇక్కడికి ప్రవహించడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అనువాదం వలన మనం మన పరిస్థితుల్ని, మన సమాజాన్ని కాకుండా ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం ఈ అనువాద ప్రక్రియ వల్ల మాత్రమే లభిస్తుండడం మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. అయితే ఇటువంటి ఒక ప్రాధాన్యత అంశానికి, ఒక ప్రముఖమైనటువంటి ప్రక్రియకి కావలసినంత ప్రోత్సాహం ఉందా? ఇందులో ఎదురవుతున్నటువంటి సవాళ్ళని అధిగమించేలాంటి సాధనాలు ఇవాళ మనకు ఉన్నాయా అని మనం పరిశీలిస్తే చాలా రకాల సవాళ్ళు అనువాద ప్రక్రియ ముందు నిల్చుని ఉన్నాయి. ఇవేమిటి అన్నప్పుడు భాషా అసమానతలు, కొన్ని పదాలు, కొన్ని మాటలు ఒక భాషలో ఉంటే అటువంటి వాటికి ప్రత్యామ్నాయ పదాలు, ప్రత్యామ్నాయ భాష మన లక్ష్య భాషలోకి చేరవేసేటప్పుడు ఒక్కోసారి దొరక్కపోవచ్చు, లేకపోవచ్చు. ఇది ఈ భాషా అసమానతల ద్వారా మనం ఒక మంచి రచనని ఇతర భాషలోకి తీసుకెళ్ళి అక్కడ సమాజాన్ని రంజింపజేసే అవకాశం కోల్పోతుండడంలో ఎదురవుతున్నటువంటి మొదటి సవాలు. అలాగే సాంస్కృతిక వ్యత్యాసాల గురించి మనం చూసినట్లయితే ఒక సంస్కృతిలో మనం చాలా హాస్యంగానో, వ్యంగ్యంగానో, కొన్ని సందర్భాల్లో అశ్లీలంగానో అనుకునేటువంటి ఒక మాట లేదా ఒక భావం ఇంకొక భాషలో అలా ఉండకపోవచ్చు. అందువల్ల మనం చేసేటువంటి అనువాదం మనం మూల భాషలో రంజింపజేసినంతగా మూల భాషలో ఇచ్చినటువంటి
ఎక్స్టసీ, ఒక అనుభూతిని లక్ష్య భాషలో ఇచ్చే దాంట్లో అనేక సందర్భాల్లో విఫలమవుతుంది. ఇది ఒక పెద్ద సవాలు. అంతేకాకుండా ముఖ్యంగా కవిత్వాన్ని అనువదించేటప్పుడు భావగర్భితత అనేటువంటి ఒక అంశం ఉండడం వల్ల ఒక కవిని యథాతథంగా ఆయన భావాల్ని లక్ష్య భాషలోకి అందించాలని అనువాదకుడు చేసేటువంటి ప్రయత్నంలో కూడా చాలాసార్లు ఈ భావగర్భితత అనే అంశ క్లిష్టత వల్ల అనువాదంలో ఒక పెద్ద పెను సవాలు ఎదురవుతూ ఉంటుంది. అనువదించేటప్పుడు మూల భాషలో ఉండేటువంటి లోతు, దాంట్లో ఉండేటువంటి రమ్యత, రామణీయత, ఇవన్నీ కూడా ఆ భావం తప్పకుండా లక్ష్య భాషలోకి నెరపాలి అనేటువంటి దానికి అనేక రకాల ప్రాథమిక సవాళ్లు ఎదురవుతూ ఉండడం ఆ అనువాదాల ప్రక్రియలో అనువాదకులు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద అడ్డంకి. అలాగే ఇవాల్టి యువతలో మనం ఇవాల్టి యువతని పాఠకులుగా మార్చేటువంటి సందర్భంలో వీళ్ళని అనువాద రచనలు చదివేటటువంటి పట్ల ఆసక్తి పెంపొందించడానికి కూడా మనం చేపట్టాల్సినటువంటి మన అంశమే అనువాద సాహిత్యం ఆవశ్యకత అనేటువంటిది. కాబట్టి ఈ తరానికి మనం గత ఎన్నో తరాలుగా వస్తున్న ఈ అనువాద ప్రక్రియని ముఖ్యంగా కార్పొరేట్ విద్యా విధానంలో చదువుకొని వస్తున్న నేటి యువతకి అందించడంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, వాళ్ళ ఆసక్తి పెంపొందించడానికి మనం ఏం చేయాలని పరిశీలించినట్లయితే పాఠశాల, కళాశాల స్థాయిల్లోనే మనం వీరికి మన భాష, మన సంస్కృతి, మన వారసత్వం, మన ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్య పరిచయాలతో పాటు ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ ఇతర భాషల సాహిత్యాన్ని అటు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలోనే పరిచయం తప్పకుండా చేయాలి. చేయడం ద్వారా ఇటువంటి అనేక ప్రాంతాలు, ఒక భాష, ఒక సాహిత్యం వెళ్ళేదానికి అంచెలంచెలుగా అనేక ప్రాంతాలు ఉన్నాయి అనేది వారికి అర్థం చేయించాలి. బహుభాష కవిత్వం లేదా సాహిత్యం వారి విద్యార్థి దశలోనే వాళ్ళు అభ్యసించి, అధ్యయనం చేసి, అవసరమైతే పాల్గొనే విధంగా కొన్ని ఆచరణాత్మకమైనటువంటి, గుణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవాలి. ఒక విద్యార్థి దశలోనే, ఆ ఉన్నత పాఠశాల విద్యార్థి దశలో కొంత, కళాశాల విద్యార్థి దశలో కొంత, విశ్వవిద్యాలయ విద్యార్థి దశలో కొంత మనం ఈ అనువాద కార్యశాలలు నిర్వహించడం ద్వారా వారిని చైతన్యవంతులుగా చేయొచ్చు. ఈ అంశం పట్ల వాళ్ళు ఒక ప్రాథమికమైనటువంటి, లోతైనటువంటి అవగాహన పొందడం ద్వారా తదనంతర కాలంలో వారిలోంచి కొంతమంది అనువాదకులు మనం వచ్చేదానికి మనం కొన్ని బీజాల్ని, కొంత వేదికని తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి సందర్భం. అలాగే ఇవాళ మనందరికీ తెలుసు, మనం బుక్ కల్చర్లో నుంచి లుక్ కల్చర్లోకి మారిన సందర్భంలో ఉన్నాం. పుస్తక లేదా పేపర్ చదివేటువంటి స్థాయిలో నుంచి డిజిటల్ మాధ్యమంలోకి మారి అక్కడే సృజనని, సాహిత్యాన్ని సాంఘిక మాధ్యమాల్లో ప్రకటించడమే కాకుండా అక్కడే మనం రకరకాలుగా మార్పులు చేస్తూ రకరకాల ప్రాంతాల వారికి చేరవేయడం అనేది ఇవాళ మన చేతిలో ఉండేటువంటి సాంకేతిక మాధ్యమాల ద్వారా మనం సాధించిన ఒక గొప్ప ప్రగతి ప్రక్రియ. మరి ఇందులో ఈ డిజిటల్ యుగంలో అనువాదానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మనం పరిశీలించినట్లయితే ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి అత్యంత తాజా అంశం కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో అనువాదాలు కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ఆ శాటిలైట్ ఛానల్స్ లో ఒక భాషలో చిత్రాన్ని రూపొందిస్తే అన్ని భారతీయ భాషల్లోకే కాకుండా కొన్ని విదేశీ భాషల్లో కూడా, జపాన్ వాళ్ళు కూడా మన సినిమాలు చూడగలుగుతున్నారు, రష్యా వాళ్ళు చూడగలుగుతున్నారు, చైనా వాళ్ళు చూడగలుగుతున్నారు. స్క్విడ్ అనేటువంటి ఒక సాంకేతిక పరికరాల ద్వారా ఇవన్నీ కూడా వేగవంతంగా ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదింపబడి వాళ్ళని ఆనందింపజేయడం, ఆహ్లాదింపజేయడం,
తద్వారా మనం ఆస్కార్ లాంటి అవార్డులకి చేరువవ్వడం కూడా మనం తద్మూలంగానే జరిగిందని భావించాలి. ఎప్పుడైతే ఇవాళ మనకి ఈ సాంకేతికంగా వచ్చిన సౌలభ్యాల వల్ల గూగుల్ ట్రాన్స్లేట్ కానీ, అలాగే చాలా టూల్స్, చాలా అప్లికేషన్స్, వీటిల్ని మనం గనక పరిశీలించి విద్యార్థి దశలో వాళ్ళకి చెప్పగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం గతంలో చేస్తున్నటువంటి అనువాదాల కంటే కూడా కొంత మెరుగైన అనువాదాలని ఆయా భాషల పాఠకులకి అందించేటువంటి అవకాశం ఈ ఆధునిక యుగంలో ఉంది. అయితే ఆ సాంకేతిక పరికరాలను ఉపయోగించే విధానాన్ని మనం ఒక శాస్త్రీయంగా వాళ్ళకి అభ్యసించేలా చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాల పైన ఉంది, ఇటు సాహిత్య సంస్థలు, మన ఆంధ్ర సారస్వత పరిషత్ లాంటివి, తెలంగాణ సారస్వత పరిషత్ లాంటివి, ఇంకా ఉండేటువంటి భాషా అకాడమీలు, ఇవన్నీ కూడా వీటిని ఉపయోగించుకొని వాళ్ళకి చేరవేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అనువాద సాహిత్యంలో మనందరికీ తెలుసు కాళిదాసు గారు చేసినటువంటి కృషి. ఆయన రాసిన శాకుంతలాన్ని ఇంగ్లీష్లో మేఘదూకంగా అవగణించారు. అది చదవడం ద్వారా జర్మనీలో ఉండేటువంటి గోతే అయినటువంటి ఒక ప్రసిద్ధ తాత్వికవేత్త, రచయిత మంత్రముగ్ధుడయ్యాడు. ఇటువంటి ఒక సృజన భారతీయంలో ఉండేటువంటి ఒక ప్రాంతీయ భాషలోనో జాతీయ భాషలోనో వచ్చిందా అనేటువంటి. అలాగే మనం ఠాగూర్ని ఇంకా చెప్పక్కర్లేదు. ఠాగూర్ రచనల్లో ప్రధానమైనవన్నీ కూడా ఇవాళ పండిత పామరులకు అర్థమయ్యేలాగా అనేక భారతీయ భాషల్లోకి, ప్రపంచ భాషల్లోకి తర్జుమాయి రంజింపజేశాయి. ఇంతేకాకుండా మన విదేశీ, ఎక్కడో చిలీ దేశానికి చెందినటువంటి ఒక రచయిత పాబ్లో నెరూడా కవిత్వాన్ని ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోకి అనువదించబడి ఆయన మానవతా భావాలు, ఆయన భావాలకు ఉండే మానవతా విలువలు ఎంత విస్తృతంగా ప్రపంచానికి చేరాయో మనం చూస్తున్నాం, చదువుకోనున్నాం. మన దగ్గర కూడా ఆంధ్ర ప్రాప్లో నరుడ లాంటి రచయితలు ఉన్నారని చెప్పి మనం కూడా గర్వపడ్డాం. మరి ఇంత వైశిష్ట్యం కలిగినటువంటి అనువాద ప్రక్రియ మన భవిష్యత్తు అనువాద ప్రక్రియ మీద ఎలాగా ఆధారపడి ఉంది, వీటిని ఎంతగా మనం విస్తృతపరుస్తాం అనేది మనకి ప్రతి రాష్ట్రానికి కూడా సాధికారమైన అనువాద అకాడమీలు, ఇతర సాహిత్య అకాడమీలాగా అనువాద అకాడమీలను కూడా మనం రూపొందించుకున్నప్పుడు మాత్రమే మనం అనువాదాల పట్ల మంచి భవిష్యత్తుని రాబోయే తరాలకి అందించగలం. మిత్రులారా, ఎందుకు చెప్తున్నానంటే అనువాదం అనేది ఒక భాష వంతెన, సాంస్కృతిక భేదాలను తొలగించేటువంటి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే భారతదేశం సాహిత్యంలో కూడా అటువంటి ఒక పదాన్ని సృష్టించాలంటే అనువాదం పట్ల అతి జాగరూకతతో చేయాల్సిన పనులన్నీ కూడా చేసినప్పుడు మాత్రమే నెరవేరగలుగుతుంది. ఎందుకంటే ఈ భవిష్యత్ ప్రపంచానికి అనువాదకుల శ్రమ, నైపుణ్యం మరింత విస్తృతంగా గుర్తించి అందరూ చదివేటువంటి సాహిత్యాన్ని అందించే దిశగా మనం అడుగులేయాలి. సాహిత్యం ఎక్కడ పుట్టిందన్నది ప్రధానం కాదు, ఇవాళ ఎక్కడ ఎవరికి చేరిందన్నదే అసలు విషయం అన్నమాట. అందువల్ల అనువాదం ఆవశ్యకత కాదు, అది ఒక విశ్వమానవత్వం కోసం చేసేటువంటి ఒక నిరంతర నిత్య ప్రయత్నం అని కూడా మనం భావించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏముందంటే, భారతీయ భాషల్లో రచయితలు కానీ, తెలుగులో రచయితలు కానీ చాలా విస్తృతంగా తరాలుగా, మనకి అనేక తరాలుగా ఇతర భాషల సాహిత్యాన్ని మన తెలుగులోకి సునాయాసంగా తెచ్చారు. అలాగే భారతీయ భాషల సాహిత్యాన్ని ఒక భాషలోంచి ఇంకొక భాషలోకి చాలా విస్తృతంగానే తర్జుమా చేశారు. అయితే మనం ఇవాల్టి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ కేంద్రంగా మనం మాట్లాడుతున్న సందర్భంలో తెలుగు నుంచి ఇతర భాషలకు అనువాదాలు తక్కువగా ఉండడానికి కారణాలను కూడా మనం పరిశీలించాల్సినటువంటి, విశ్లేషించుకోవాల్సినటువంటి ఆవశ్యకత
ఇటువంటి సంస్థలు భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి కొన్ని అంశాలను కూడా మనం ఈరోజు ముచ్చటించుకోవడం చాలా అనివార్యం. ఎందుకంటే తెలుగు నుండి ఇతర భాషలకు అనువాదాలు తక్కువగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ఒక సాహిత్యపరమైనటువంటి, ఇందాక అనుకున్నట్టుగా సంస్కృతి పరమైనటువంటి, ఆర్థిక విద్యా రంగాలకు సంబంధించినటువంటి ఒక సమస్యతో ముడిపడినటువంటి అంశం కూడా. కాబట్టి ఇక్కడ మనం ఈ విస్తృతంగా మన భాషని ఇతర భాషల్లోకి, ఇతర భారతీయ భాషల్లోకి, అలాగే ఇతర ప్రపంచ భాషలకు చూడండి. ఇప్పుడు పక్కన తమిళనాడులో వాళ్ళు ట్రాన్స్లేషన్ అకాడమీ అని పెట్టి తమిళ సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని ప్రపంచ భాషలైన స్పానిష్, ఫ్రెంచి, లాటిన్ అమెరికాలో ఉండేటువంటి భాషలు, అలాగే జపాన్, జర్మనీ, చైనా లాంటి భాషల్లోకి కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించి వాళ్ళు చేయిస్తున్నారు. ఒక పెద్ద ప్రాజెక్టుగా చేసి అందులో వాళ్ళనందరినీ కూడా భాగస్వామ్యం చేసి చాలా ఉధృతంగా చేస్తున్నారు. మరి మన దగ్గర ఎందుకు ఎలాంటి ఇవి జరగాల్సి ఉంది అని చూసినప్పుడు పరిచయాల లోపం, ప్రచార విఫలం అనేటువంటి ఒక అంశం మన తెలుగు సాహిత్యానికి ఇతర భాషల్లోకి పోయేయడానికి ఒక అడ్డంకిగా మారింది. తెలుగు గొప్ప సాహిత్యం అన్న భాష, ప్రపంచానికి మన సాహిత్యం మనం పరిచయం చేయడంలో ఇతర కొంతమంది భారతీయ భాషలు, తమిళ, బెంగాలీ, మలయాళం లాంటి భాషలతో పోల్చుకున్నప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనకున్న వెనకబాటుతనం కొంత ఇబ్బంది తెస్తుంది. మనం స్వభాష గొప్పదనాన్ని ప్రచారం చేయడంలో కూడా తెలుగు వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తెలుగు రచనలు ఇతర భాషల్లోకి వెళ్ళవలసినంత ఉధృతంగా వెళ్ళడం లేదనేది ఒక నిర్వివాద అంశం. అంతేకాకుండా తెలుగు రచయితలు ఇప్పుడు మనం అకాడమీ పురస్కారాలు చూడండి, తెలుగులోకి తెచ్చిన ఇతర భాషల పుస్తకాలకు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ మనం మన భాష కూడా ఇతర భాషల్లోకి వెళ్ళే దానికి ఒక ప్రోత్సాహం ఉండాలంటే అటువంటి మన భాష నుంచి కూడా ఒక మంచి గ్రంథాన్ని స్పానిష్లోకో లేదా అమెరికాలోకో లేదా జర్మనీలోకో ఎక్కడ ఆ రచయితకి ప్రాణప్రదమైనటువంటి పాఠకులు ఉండే చోటుకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసేటువంటి అనువాదకులకి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి సముచితమైనటువంటి పారితోషికాలు ఇవ్వాలి, వాళ్ళు చేసేటువంటి అనువాదాలని ఆదరించాలి. వెలకట్టని కృషి అనువాదం అనేటువంటిది. అట్లా చేసినప్పుడు మాత్రమే అనువాదకులు మన భాషని ఇతర భాషల్లోకి తీసేదానికి మొగ్గు చూపుతారు. విస్తృతమైనటువంటి మన రచనలు విభిన్నమైనటువంటి భారతీయ భాషల్లోకి, ప్రపంచ భాషల్లోకి వెళ్తాయి. ఇందుకు ప్రభుత్వ స్థాయిలో కూడా ఇప్పుడు నేను ఉదాహరించిన తమిళనాడు స్థాయిలో లాంటి తరహాలో కొన్ని ప్రాజెక్టులు రూపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంకొక లోపం ఏమిటంటే ఇతర భాషల పాఠకులకు మనం పరిచయం లేకపోవడం. తెలుగు భాష అద్భుతమైనటువంటి రచయితల్ని ఇతర భాషా పాఠకులకు పరిచయం చేయడంలో తెలుగు రచయితలు, అనువాదకులు కూడా కొంత విఫలమయ్యారు. ఉదాహరణకి తెలుగుదేశంలో అనేక తరాలుగా బెంగాలీ సాహిత్యంలో ఉండేటువంటి శరత్ను కానీ, ఠాగూర్ను కానీ వాళ్ళందరినీ మనం విస్తృతంగా చదివాం. అలాగే జయంత మహాపాత్ర లాంటి ఒరిస్సా కవిని కానీ, కేదార్నాథ్ సింగ్ లాంటి జ్ఞానపీఠ కవిని కానీ, కన్నడలో ఉండేటువంటి అనేక మంది జ్ఞానపీఠ కవుల రచనలు కానీ ఇవన్నీ కూడా మనం విస్తృతంగా తెలుగులోకి తెచ్చుకొని చదివాము. కానీ మన రచయితల్ని ఉదాహరణకి తిక్కన కానీ, గురజాడ కానీ, విశ్వనాథ కానీ, శ్రీశ్రీ కానీ, అలాగే పాలగుమి కానీ, కథా రచయితల శ్రీపాద లాంటి వారిని కానీ, కవుల్లో ఈ తరం ముందు తరంలో ఉన్నటువంటి అనేక ప్రతిభావంతుల్ని కనీసం పొరుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మనం పరిచయం చేయడంలో కొంత విఫలమయ్యామని మనం ఒప్పుకోక తప్పదు. అందువల్ల పరిచయం లేకపోవడం వల్ల ఇక్కడ రచయిత గురించి తెలుసుకొని వాళ్ళ భాషలోకి తర్జుమా చేసేటువంటి అవకాశాలు కూడా చాలా కోల్పోయాము. అందువల్ల ఈ రకమైనటువంటి తెలుగు భాషలో ఉండేటువంటి
ప్రసిద్ధమైన ప్రామాణికమైన రచనల కవుల గురించి మనం ఇతర రాష్ట్రాల్లో మనం ఇప్పుడు ఈ తుంచన్ ఫెస్టివల్ లాంటి దాంట్లో వాళ్ళు చేస్తున్న ఒక దక్షిణ భారత కవుల సందర్భాలు లాంటివి చేస్తే మన కవి గురించి ఆ ఇతర భాషల కవులకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక ఉత్సవాలు చేసి ఇతర భాషా కవుల్ని పిలవడం వల్ల వాళ్ళ పరిచయాలు జరుగుతాయి, మన భాషకు సంబంధించిన ప్రచారం కొంత జరుగుతుంది. మన సారస్వత పరిషత్ లాంటి ఒక బాధ్యతాయుతమైన సంస్థలు కూడా ఈ కోణంలో కొంత దృష్టి సారించాలని చెప్పి నేను ఒక అభ్యర్థిస్తున్నాను. తర్వాత అనువాద నైపుణ్యానికి మన దగ్గర అనువాదకులు ఉన్నప్పటికీ కూడా వనరుల కొరత వల్ల కూడా అనువాదం మనది ఇతరుల భాషల్లోకి వెళ్ళడం లేదు. తెలుగు నుంచి ఇతర భాషలకు అనువాదించాలంటే ఆ రెండు భాషల పైన లోతైన అవగాహన పట్టు ఉండేటువంటి అనువాదకుల్ని సమీకరించి వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకి తెచ్చి ఆ ఉన్న కొద్ది మందిని మనం ప్రోత్సహించి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలని కనుక మనం చేరవేయగలిగితే మరిన్ని మన అనువాదాలు ఇతర భాషల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక దురదృష్టకరమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ప్రచురణ సంస్థల వ్యవస్థలో మనకి మద్దతు లేకపోవడం. ఒక అనువాదకుడు గొప్ప అనువాద సృజన చేస్తే కూడా, ఉదాహరణకి నాకు తెలిసిన ఒక 80 ఏళ్ల అనువాదకురాలు హైదరాబాద్ నుంచి 1500 పేజీల చలంని అనువాదం చేశారు. గొప్ప హిందీ రచయిత్రి ఆమె. అనువాదం మీద ఆమెకున్నటువంటి జిజ్ఞాసతోటి కనీసం భారతీయ సాహితీవేత్తలకు అందరికీ చలం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమె చేసినప్పుడు అటువంటి సంపద లాంటి రచనకు కూడా ప్రచురణ వ్యవస్థలో మద్దతు లభించింది నేను కళ్ళారా చూశాను. సో ఇది కూడా ఒక ప్రాధాన్య అంశం. మనం చేసేటువంటి అనువాద రచనలకి ఎప్పటికప్పుడు ప్రచురణ వ్యవస్థ మద్దతు ప్రకటించి ప్రచురిస్తే అవి ఇతర భాషల్లోకి వెళ్ళి మన భాష యొక్క ప్రతిభా పాఠవాల్ని, అందులో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలియచేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రచురణ సంస్థలు ఇటువంటి దుస్థితి నుండి బయటొచ్చి అటు ప్రైవేటువి కానీ ప్రభుత్వ ప్రచురణ సంస్థలు కానీ ఈ దిశగా అనువాద రచనల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాం డిజిటల్ రూపంలో వచ్చేటువంటి అనువాదాలు ఉపయోగించడం ద్వారా కూడా ఏకకాలంలో మనం ఒకే రచనని బహుభాషల్లోకి అనువదించేటువంటి ఒక సౌలభ్యం కూడా ఇవాళ ఏర్పడింది. ఇవాళ ఒక తెలుగు కవిత, ఒక మంచి ప్రామాణిక తెలుగు కవితని మనం ఈ డిజిటల్ అనువాద సాధనాల ద్వారా ఒకేసారి ఒక 5-6 భాషలు, అటు స్పానిష్ లోకి, ఫ్రెంచ్ లోకి, లేదా చైనాలోకి, జపాన్లోకి ఏకకాలంలో ఆ కవితని అనువాదం చేసుకునేటువంటి ఒక గొప్ప పరిణామాలు కూడా ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇలా ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేటువంటి టెక్నోక్రాట్స్ని, అనువాద టెక్నోక్రాట్స్ని కూడా మనం బలం పెంచుకునేలా చేయాలని చెప్పేది నా కోరిక. ఇప్పుడు ఇక్కడ మనం స్వభాషపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నాం. తెలుగు అంతరించిపోతుంది అంటున్నాం, తెలుగును కాపాడుకోవాలంటున్నాం. ఇదే మైండ్ని మన విద్యార్థులకి తెలుగుని కాపాడుకుంటూ విభిన్న భాషల మీద కూడా అభిమానం పెంచడం ద్వారా మన రచనలు ఇతర భాషల్లోకి వెళ్ళేటువంటి ఒక అవకాశం వస్తుంది. ఇవాళ మనం చూసాం, కన్నడ కథ సంపుటి ఆంగ్లంలో అనువాదం అయినప్పుడు ఆ రచయిత్రికి ఈ బుక్కర్ ప్రైజ్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రపంచ గుర్తింపు లభించింది. మన దగ్గర కూడా అటువంటి విలువైన రచనలు ఉన్నాయి. ఇవాళ మనం గమనిస్తే సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి రాసిన కొండపొలం అనేటువంటి ఒక నవల, నరసింహ అనేటువంటి ఒక టెక్నోక్రాట్ సాఫ్ట్వేర్ అనువాదంలో జిజ్ఞాస ఉండే ఒక అభ్యర్థి చేసిన ఫలితంగా టైగర్ లెసన్స్ అని ఇవాళ ఆంగ్లంలో ప్రపంచానికి చేరింది. బ్లూస్బెరీస్ లాంటి ఒక గొప్ప సంస్థ దాన్ని ప్రచురించింది. సో ఇట్లాంటివి జరగాలి. మన దగ్గర ఉండేటువంటి తెలుగు సాహిత్యంగా, అన్ని ప్రక్రియల్లో, కవిత్వం కానీ, కథ కానీ, నవల కానీ సమర్థవంతమైన ప్రచురణల ద్వారా, సమర్థవంతమైన అనువాదకుల ద్వారా ఇవి ప్రపంచానికి చేరవేసేదానికి మనం మార్గాలు సుగమం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా రోజుల క్రితమే ఆగ్రాలో ఒక
సార్క్ దేశాల రచయితల సదస్సు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఒక ప్రముఖమైనటువంటి జాతీయ హిందీ పత్రిక వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న వేశారు. మీరు ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చారు కదా, ఎక్కడ అద్భుతమైనటువంటి సృజనాత్మక సాహిత్యం వస్తుందన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. అయ్యా, నేను అనేక ప్రాంతాలు, అనేక విదేశీ వేదికలకి వెళ్ళాను. అయితే నేను గమనించినంతలో భారతీయ ప్రాంతీయ భాషల్లోనే ఒక అద్భుతమైనటువంటి సృజన జరుగుతుంది. ఇది వాస్తవం. దురదృష్టం ఏమిటంటే అనువాదాలు జరగక ఇది ప్రపంచానికి తెలియడం లేదు అని చెప్పినప్పుడు ఆ వార్తని వాళ్ళు బాక్స్ కట్టి వేశారు. అందుకు నిదర్శనంగా ఇవాళ కన్నడ సాహిత్యంలో ఒక ఎక్కడో కుగ్రామంలో కూర్చొని ముస్లిం జీవితాల్లో ఉండేటువంటి వైరుధ్యాల మీద ఒక స్త్రీ రాసిన కథలు బుక్కర్ ప్రైజ్ రావడంతో ప్రపంచానికి తెలిసాయి. మరి మన దగ్గర కూడా అటువంటి విలువైన యువ రచయితలు ఉన్నారు, సాహిత్యం ఉంది. ప్రామాణికమైనటువంటి అనువాదకుల ద్వారా ఇవన్నీ కూడా మనం ప్రపంచానికి చేరవేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇవాల్టి నేపథ్యంలో చాలా ఉందని చెప్తున్నాను. అందుకని నేనేమంటానంటే ఇవాళ భారతీయ విద్యా విధానంలో ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు తెచ్చున్నారు. ఇటువంటి వాటిల్లో కూడా అనువాద విద్యని ప్రోత్సహించే విధంగా పిల్లలకి హై స్కూలు, కళాశాల చదువుల్లోనే కొన్ని మెట్లు కట్టి వాళ్ళకి ప్రారంభం చేయాలి, ఆ బీజాలు నాటాలి. తదనంతరం వాళ్ళలోంచి ఒక మంచి సృజనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక వాణిజ్యపరమైన లోపం కూడా ఒకటి జరుగుతుంది. తెలుగు నుంచి ఇతర భాషలకు అనువాదం చేసిన రచనలు మార్కెటింగ్ చేయడంలో కూడా మనం విఫలమవుతున్నాం. సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడంలో విఫలమవుతున్నాం. అది కూడా మనం తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషలకి, ఇతర దేశాల్లో అమ్ముకోవాలంటే దీనికి ఒక వ్యూహాపూరితమైనటువంటి ప్రణాళిక ఉండాలి. గొప్ప ఒక నెట్వర్క్ కలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం సాధించాలి. ఇప్పుడు చూడండి, డిజిటల్ పబ్లిషింగ్ అని ఈ సినిమా కథా సిరీస్ ద్వారా తెలుగు కథ కొన్ని భాషలకి చేరినప్పటికీ కూడా మన సాహిత్యం పూర్తిగా ఇతర భాషల్లోకి తీసుకెళ్లే దాంట్లో చాలా విస్తృతమైనటువంటి యువతని భాగస్వామ్యం చేస్తూ మనం చేయాల్సినటువంటి పని ఎంతో ఉంది. తెలుగు భాషకు గొప్ప పూర్వవైభవం ఉంది. ఈ పూర్వవైభవాన్ని, ఆధునిక వైభవాన్ని, అపూర్వమైన కావ్య సంపదనంతా కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ సంపదని ఇతర భాషల్లోకి తరలించడం, ప్రపంచానికి తెలియజేయడం అనేది ఇప్పుడు మనం ప్రధానంగా మన భాషకి చేసే సేవగా గుర్తించాలి. తెలుగు భాషని కాపాడడానికి ఎన్నో ఉన్నాయి. మన తెలుగు జాతి ఉన్నంతకాలం భాష ఉంటుంది. అయితే మన దగ్గరున్న ఒక విలువైన సాహిత్య సంపదని ప్రపంచానికి చేరవేయడం కూడా ఒక భాషా సేవగా గుర్తించి మనం ఆ అనువాదానికి విలువిచ్చే దిశగా చాలా కొత్త ప్రణాళికలు రచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ దిశగా మనందరం కూడా అడుగులు వేయాలి. తెలుగు సాహిత్యానికి ప్రపంచం తల వంచేలా చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఆ దిశలో సారస్వత పరిషత్ ముందంజలోనే ఉంది. అనేక మరిన్ని కార్యక్రమాలని ఆచరణాత్మకంగా మిత్రులు గజల్ శ్రీనివాస్ గారు లాంటి వారి మార్గదర్శకత్వంలో ఈ బృందం అంతా కూడా కొంత విస్తృతపరిచి సారస్వత పరిషత్తులో అనువాద విభాగం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాల్ని మనం సాధించగలం అతి సునాయాసంగా అని చెప్పి ఒక ఆశాభావంతో, ఒక నమ్మకంతో ఇప్పటి వరకు నేను సాహిత్య అకాడమీకి, కేంద్ర సాహిత్య అకాడమీకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అసైన్మెంట్ 14వ శతాబ్దపు కవిని నేను చండీదాస్ అనేటువంటి 14వ శతాబ్దపు కవిని చండీదాస్ ప్రేమ గీతాలు 105 లవ్ సాంగ్స్ ఆఫ్ చండీదాస్ అని ఆయన రాసిన పుస్తకాన్ని నాకు అసైన్ చేస్తే దాన్ని ఆ కాలపు భాషకు అనుగుణంగా రాసి అది సాహిత్య అకాడమీనే ప్రచురించారు. అంతేకాకుండా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు లాస్ట్ అండ్ ఫౌండ్ అని ఒక విదేశీ రచయిత రాసిన బాల సాహిత్యాన్ని హృదయ బంధం అనే పేరుతో నేను అనువాదం చేసి ప్రచురించారు. 2015లో అది ప్రచురించాక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇది బాలల మనసులో
సరిహద్దుల్లో ఉండేటువంటి పిల్లల మనసుల్లో పక్కన ఉండేది శత్రు దేశం కాదు, స్నేహ దేశం, మిత్ర దేశం అనేటువంటి ఒక భావన పెంపొందించేటువంటి రచన కాబట్టి ఇది రాష్ట్రంలో ఉండే అన్ని పాఠశాలలకు చేరాలి అని చెప్పి 2017లో ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునర్ముద్రణ చేయించి పంపించడం జరిగింది. అంతేకాకుండా విపులలో ఆ సంపాదకుల కోరిక మేరకు విశ్వ కవనం అనే పేరుతో చాలా మంది ప్రపంచ కవుల్ని నేను మాస పత్రిక ద్వారా పరిచయం చేయడం జరిగింది. అనేక విలక్షణమైనటువంటి దేశాల కవిత్వాన్ని తెలుగు వారికి చేసింది. అయితే ఇప్పుడు మేము కొంతకాలంగా ఒక కృషి చేయాలనేటువంటి బాధ్యత ఊరికి చెప్పడమే కదా, మనం కూడా చేయాలని ఒక ఎంపిక చేసినటువంటి 60 మంది ఆధునిక కవుల్ని ఇంగ్లీష్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాం. బహుశా ఈ ఏడాది చివరికి ఆ మొదటి సంకలనం వచ్చేటువంటి అవకాశం ఉంది. కల్లూరి శ్యామల గారు కూడా ఒక 50 మంది తెలుగు ఆధునిక కవుల్ని ఆమె ఆంగ్లంలోకి చేసి పెట్టున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా ప్రచురణకర్తల మద్దతు లోపం వల్ల ఇవన్నీ కూడా కొంత జాప్యం జరుగుతున్నాయి. అందువల్ల ఇవన్నిటిని వీటిని అధిగమించి మనం వెళ్ళినప్పుడు తెలుగు రచనలు బయట దేశాల్లోకి, నేను ముఖ్యంగా నా రచనలు గ్రీస్ దేశంలో, అలాగే అరబిక్లోకి, స్పానిష్లోకి, ఫ్రెంచ్లోకి, అల్బేనియా, రుమేనియా, అలాగే రష్యన్, అలాగే జపనీస్ అలాంటి అనేక ప్రపంచ భాషల్లోకి నా రచనలు అనువాదం అయ్యాయి. ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు 200 అనువాద సంకలనాలలో చోటు చేసుకున్న కవిగా నేను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒక ప్రాంతీయ భాష నుంచి ఇన్ని విస్తృత అధ్యయన సంకలనాల్లో నమోదైన కవిగా రికార్డు కూడా అందుకోవడం జరిగింది. మరి ఇంత ఒక ప్రాధాన్యత అంశాన్ని ప్రసంగించేందుకు నాకు అవకాశం ఇచ్చి ఇందులో ఉండేటువంటి కొన్ని మౌలిక అంశాలని పరిచయం చేసుకునేదానికి భాగ్యం కలిగించిన సారస్వత పరిషత్ బాధ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిలో నేను చేసిన ఒక నోబెల్ బహుమతి గ్రహీత ఒక ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఒక కవి ఒక రివర్స్ గేర్ లో రాసిన ఒక కొత్త కవితని, చిన్న కవితని వినిపించి ముగిస్తాను. కవిత శీర్షిక తోక కుక్కను ఊపుతుంది. తోక కుక్కను ఊపుతుంది చూడండి, భాష మనిషిని మాట్లాడిస్తుంది చూడండి, ఆర సమాధి తవ్వే వాడిలో రంధ్రం చేస్తుంది, కుంచెలు గోడలపై చిత్రకారుల్ని చిత్రించాయి, తుట్టి నర్తకిని ఊపుతుంది గమనించండి, ఆ తెడ్డు పడవలోని ప్రతి వ్యక్తిని నడుపుతుంది, మీరు చూసారా? అలాగే ఆలోచన చేసే తల తనే మనిషి అనుకుంటూ ఇక్కడే ఉంది, తనే మనిషి అనుకుంటూ ఇక్కడే. ఇటువంటి వైవిధ్యమైనటువంటి కవితలు ఎన్నో చేశారు. నా వర్ణలిపి పుస్తకంలో ఆ కవితలను చాలా వాటిని నమోదు చేయడం జరిగింది. మరొకసారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దవేజీ గారు చెప్పినట్టు డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నిజంగా అంతర్జాతీయ కవి. అంతే కదా, అనువాదం అంటే ఆయనకి ఎంత ప్రాణమో. తెలుగు భాష అంటే ప్రాణం అన్న వాళ్ళని చూసాం, నవల అంటే ప్రాణం, కథ అంటే ప్రాణం, కవిత అంటే ప్రాణం అన్న వాళ్ళని చూసాం. అనువాదం అంటేనే చాలా భయం. అంటే మూల భాష లక్ష్య భాషలోకి ఒక పునఃసృష్టి చేయడం, ఏదో తర్జుమా చేయడం అంటే ఇది ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందు ముసళ్ళ పండగ కింద ఉంటది. అనువాదంలో చాలా సమస్యలు ఉంటాయి, భౌగోళికమైనవి, సామెతలు, జాతీయాలు, ఇటువంటి అన్ని కూడా ఉంటాయని ఒకవైపు చాలా ప్రమాదకరమైన విషయం అని తెలియజేస్తూనే ప్రేమను పెంచుకోవాలి, నేటి విద్యార్థుల్లో కార్యశాలలు నిర్వహించాలి, ఇంకా అనువాదాలు ఇతర భాషల్లోంచి తెలుగు భాషలోకి వస్తున్నాయి, తెలుగు భాషలోంచి ఇతర భాషల్లోకి వెళ్ళట్లేదు, దానికి కారణాలని చాలా అద్భుతంగా మొత్తం ఒక 45 నిమిషాల్లో పూర్తి వివరాలు అన్ని కూడా ఎక్కడెక్కడ మన లోపాలు ఉన్నాయి, వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, కవుల్లో లోపాలు ఉన్నాయి, ఎందుకు మనవాడు పక్క దేశాల్లో జెండా పాతట్లేదు అన్నది ఏదో నూతులో కప్పల్లా ఉండిపోతున్నాం, అద్భుతమైన సృజన తెలుగులో ఉన్నా అంటూ చాలా మా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా మీరు తెలియజేశారు. మా దవేజీ గారు, అలాగే పొన్నపల్లి శ్రీరామారావు గారు ఉన్నారండి. గురువు గారు పొన్నపల్లి శ్రీరామారావు గారు.
అయ్యా పొన్నపల్లి శ్రీరామారావు గారు, చెప్పండి సార్. ఒక్కసారి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. పెరుగు రామకృష్ణ గారు. దవేజీ గారు చెప్పిన తర్వాత చెప్తాను. దవేజీ గారు మీరు చెప్పిన తర్వాత చెప్తారంటండి. దవేజీ గారు. దవేజీ గారు మాట్లాడండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. దవేజీ అన్మ్యూట్ గారు, లోనే ఉన్నారండి దవేజ్ గారు. దవేజీ గారు మాట్లాడండి సార్. దవేజీ గారు మాట్లాడుతున్నారు. ఈ అనువాదాలు యువ కవుల చేత ప్రపంచానికి చేరాలనేటువంటి ఉద్దేశంలో ప్రతి ఏడాది పనోరమా ఇంటర్నేషనల్ అనేటువంటి ఫెస్టివల్ కి 8 మంది కవుల్ని మనం తెలుగు నుంచి తీసుకెళ్లి వాళ్ళ చేత ఇంగ్లీష్ కవిత్వం చదివించి వాళ్ళ కవిత్వాన్ని విదేశాలకు చేరవేస్తున్నారండి. ఇప్పుడు కంచరాన భుజంగరావు అనేటువంటి ఆయన కవితా పుస్తకం కూడా ఆంగ్లంలోకి అనువాదైంది. నేను ముందు మాట రాశాను. పెయిన్స్ అండ్ గ్రెయిన్స్ అని రేపు త్వరలో విడుదల కాబోతుంది. అయ్యా వినిపిస్తోందండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. వినిపిస్తుందండి. ఒక అద్భుతమైన ప్రవాహం మధ్యలో ఒక చిన్న అడ్డుపల్లో వచ్చినట్టుగా ఉంది వ్యవహారం నేను మాట్లాడడం అంటే. ఎందుకంటే నిజంగా అనువాద సాహిత్యం యొక్క విశిష్టతని చాలా స్పష్టంగా చెప్పగలిగారు రామకృష్ణ గారు. ఒకప్పుడు తెలుగుదేశంలో ప్రతి ఇంట్లో ఉన్న స్త్రీతోటి సహితం, అంటే గృహిణులు, నా ఉద్దేశంలో ఏమాత్రమో కూడా సాహిత్యంతో పరిచయం లేని గృహిణులు కూడా శరత్ అంటే ఒక తెలుగువాడని, ఆయన తెలుగు కథలు రాస్తాడని అనుకునే రోజులు ఉండేవి. అలాగే మన దురదృష్టం ఏంటంటే ప్రపంచ సాహిత్యాన్ని నుంచి శ్రీతోటి సహితం తెలుగులోకి తీసుకొచ్చారు. గొప్ప గొప్ప రచనలన్నీ ప్రపంచ సాహిత్యంలో, ప్రపంచ భాషల్లో ఉన్న వాటిని తెలుగులోకి తీసుకొచ్చారు. కానీ మన తెలుగుని మాత్రం మిగతా భాషల్లోకి తీసుకువెళ్లాల్సినంత ఎక్కువగా తీసుకువెళ్ళలేకపోయారు. ఈ రోజుకి నాకు అనిపిస్తుంది, ఒక రంగనాథ రామాయణము, ఒక పాల్కురికి సోమనాథుడి బసవపురాణము, లేకపోతే ఒక శ్రీపాదవారి కథలో, లేకపోతే ఒక గురజాడ కన్యాశుల్కము, ఇట్లాంటివన్నీ కూడా వివిధ భాషల్లోకి వెళ్ళినట్టయితే తెలుగు వాళ్ళ గొప్పతనం ప్రపంచానికి అంతటికీ తెలిసి ఉండేది. మన దురదృష్టం కొద్దీ కొంత అయితే పని జరిగింది, కానీ మిగతాది ఎక్కువగా జరగవలసినంత స్థాయిలో జరగలేదు. వారు కుంచన్ గారి ఫెస్టివల్ గురించి చెప్పారు రామకృష్ణ గారు. నేను ఎన్నిమోటలో కుంచన్ గారి ఫెస్టివల్కి వెళ్ళాలని అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను. కానీ అద్భుతమైన ఫెస్టివల్ తోటి మొదలుపెట్టారు. అలాగే ఆ రోజున తిక్కన గారితోటి సమానంగా కుంచన్ గారు అక్కడ మొదలు పెట్టడం అన్నది చాలా యాదృచ్ఛికమైనప్పటికీ ఇది భారతీయ భాషలన్నిటికీ కూడా, ముఖ్యంగా ద్రవిడ భాషలన్నింటిలోనూ కూడా ఈ సామ్యం చాలా కనిపిస్తుందండి మనకి. మనకి ఆరుద్ర గారు ద్రవిడ వేదం అని చెప్పి తెలుగులోకి తీసుకొచ్చారు, చాలా చక్కగా తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి కవులు కూడా రాస్తున్న వాదాలలో కొన్ని చాలా నిక్కచ్చివైనవి, నిఖార్సైనవి ఉన్నాయి. వీటన్నిటిని కూడా వివిధ భాషలకు తీసుకెళ్ళడానికి తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం కూడా, మన ప్రభుత్వాలన్నీ కూడా దీని మీద దృష్టి పెట్టి ఒక అనువాద అకాడమీని ఏర్పాటు చేయాలి. దాన్ని తెలుగు సాహిత్య అకాడమీలో పక్కన పెట్టకుండా అనువాద అకాడమీని బాగా యాక్టివేట్ చేసినట్టయితే కనుక మనకి చాలా లాభం ఉంటుంది. అలాగే వారు అన్నట్టు చాలా గొప్ప విషయం చెప్పింది ఏంటంటే, వారు సాహిత్యానికి తలవేళ మనది లేదు, మనకి మొండేలే మనం ఉన్నాయి, కానీ మన తలలు మనకి లేవు. మన తలలు మనకు ఉండేలాగా, మన తలల్లో ఉండే తలపులు అవతల వాడికి కూడా అందేలాగా
చేసే రోజు రావడానికి ఆంధ్ర సరస్వతి పరిషత్తు తను ఏం చేయగలదో అది తప్పకుండా చేస్తుంది. ఏఐ వస్తుంది కాబట్టి కొత్తగాను ఈ ఏఐని ఉపయోగించుకుని మనం చేయగలిగింది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రామకృష్ణ గారి ఆ సూచనని తప్పకుండా దీన్ని పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు ఏఐ ద్వారా నిక్కచ్చైన అనువాదం రావట్లేదు కదండి? ఇప్పుడు కొంత వస్తుందండి, చాలా వరకు చాలా వస్తుంది. మనం చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని కొంత మన ఎక్కడ రాదంటే ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని వీలు కావు, దానికి తెలియదు స్థానిక పదాలు అలాంటివి. సో అటువంటి దగ్గరలో మనం కొంత మళ్ళీ మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నమయ్య పదాలు లేకపోతే స్వామినాథన్ పదాలు కష్టం అవ్వచ్చు కాస్త. అవును అవును. ఇప్పుడు చూడండి, వాళ్ళు కంబరామాయణాన్ని స్పానిష్ లోకి అనువాదం చేస్తున్నారు. అవునండి. తమిళనాడు ప్రాజెక్టు మొత్తం కంబరామాయణాన్ని అంతా వాళ్ళు విదేశీ భాషలు, స్పానిష్, తర్వాత చైనా, జపాన్ ఇట్లాంటి ఆ భాషల్లోకి ఒకేసారి అనేక భాషల్లోకి అనువదించే ప్రాజెక్ట్ చేస్తున్నారు. 12వ శతాబ్దానికి చెందిన కంబరామాయణం. అవునండి, వాళ్ళకి ఆదికవ్యం కదా కంబరామాయణం. సో అట్లా మనం ఆయన చెప్పినట్టు రంగనాథరామ మన దగ్గర ఇంకా ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా మల్ల రామాయణం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తీసుకెళ్లే ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తానండి. మా ఫ్రెండ్ ఒక 5 ఏళ్ల క్రితం సుందరకాండ్ అని ఆంగ్లంలోకి అనువదించాడు. దానికి ఆయన ఏం చేశాడంటే సుందరకాండ 18th కాంటో అని పేరు పెట్టాడు. నేనేం చెప్పానంటే, అయ్యా ఇట్లా డైరెక్ట్ గా పేరు పెడితే వాళ్ళకి అంత విస్తృతంగా పోదు ఈ పుస్తకము అని చెప్పి నేను ఫైండింగ్ ది మదర్ అని పెట్టాను. ఈ పుస్తకం అండి ఒక ప్రధాన ప్రచురణ సంస్థ వేస్తే 500 కాపీలు విదేశీయులు కొన్నారండి పుస్తకం. ఫైండింగ్ ది మదర్ ఆ పుస్తకం పేరు. 380 పేజీల పుస్తకం అది. చాలా అద్భుతమైన, అంటే మనం చూడండి, ఒక మంచి రచన బయట ఎటువంటి ఆదరణ ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ. అట్లా ఉంటుంది. మనం ఆ ఉత్సుకత, మంచి ప్రచురణ సంస్థ దాన్ని ప్రమోట్ చేయడం, ఇవన్నీ కనుక జరిగితే మనమన్నీ ఎన్నో అద్భుతమైన విధమైన విషయాలు ప్రపంచానికి చేస్తాయి. మీరు చెప్పింది చాలా నిజమండి. ప్రచురణ సంస్థల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది ఈ విషయంలో. చాలా ఉంది. అవును. మనకి సరైన ప్రచురణ సంస్థ లేదు. అనువాద సాహిత్యం ఇచ్చేది ఒకప్పుడు రాజుగా ఉండేది. అవును. ఇప్పుడు రాజుకి సోవియట్ యూనియన్ లో జరిగిన సాంఘిక పరిస్థితుల మూలంగా రాజుకు సరిగ్గా పనిచేయలేకపోతుంది పూర్వంలాగా. అవును. దాని యొక్క ప్రభావం చాలా ఉంది. మీరు చెప్పింది పూర్తిగా 100% నిజమండి. అదే చెయ్యాలండి. అటువంటి ప్రయత్నాలకి మనం నడుము కట్టాలి. అదే మన బాధ్యత. నడుము కట్టాలండి తప్పకుండా. దీని గురించి ఇంకా చర్చించుకునే స్థితి నుంచి ఆచరణాత్మకంగా అప్లికేషన్ ఆస్పెక్ట్ లో పనిచేసే స్థితికి రావాలి. అది తర్వాత మీరు చేసిన సూచనలో మేము తొందరగా ఆచరించగలిగింది ఏముందంటే, వీలైనంత వరకు తొందరగా తిక్కన తిరణాలను మళ్ళీ పునర్వైభవం వాటికి సృష్టించడానికి ప్రయత్నం చేద్దామండి. తప్పకుండా చాలా అవసరం సార్, చాలా అవసరం. మేము లాస్ట్ 2 years బ్యాక్ రాష్ట్ర సాంస్కృతిక శాఖకి చెప్పాను నేను. అప్పుడు విజయభాస్కర్ అనేటువంటి ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు చెప్పి దాదాపు దాన్ని నడిపేదాకా వచ్చింది. మరి ఎందుకనో అది అనేక కారణాల వల్ల ఆగిపోయింది. అదే పేరుతో జరపడానికి ప్రయత్నం చేశాము. అదే పేరుతో జరుపుదాం తిక్కన తిరణాలు. చాలా మంచి ఆలోచన. అదే దాని ప్రయత్నం చేద్దామండి. ఎంత ప్రభావం ఉంటుందంటే తిక్కన భాగవత శ్లోకాలని ఆ ఉదయ వేళల్లో ఆ పురవీధుల్లో తిప్పడం వల్ల యువతకి తెలియడం, తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక కొత్త వైపు వస్తుందండి. అది నేను ప్రత్యక్షంగా చూశాను. తుంచెన్ తిరువురులో నేను 2 సార్లు వెళ్ళాను తుంచెన్ ఫెస్టివల్ కి. అది మొత్తం చూశాను. తర్వాత మలయాళం యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా నేను అక్కడ పక్కనే మలయాళం యూనివర్సిటీ పెట్టాను అదే క్యాంపస్ లో. అప్పుడు కూడా దానికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ తుంచెన్ ప్రాంగణం అంతా చాలా ఇష్టం నాకు. అట్లాంటివి చెయ్యాలండి. మనం ఎంత తెలుగులో ఎందుకో ఇవన్నీ కోల్పోతుంటాం. అది విభిన్న కారణాల వల్ల అవి తేవాలి. ఎవరో ఒకరు నడుము కడితే అవి జరుగుతాయి. అవునండి, మనం ప్రయత్నం చేద్దామండి తప్పకుండా దాని గురించి. అది ధన్యవాదాలు. శ్రీరామారావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. పెరుగు రామకృష్ణ గారు గలన్నా గారి గురించి కంగిశెట్టి
లక్ష్మీనారాయణ గారి గురించి విజ్ఞాన ఖని అన్నారు. పెరుగు రామకృష్ణ గారు ఉపన్యాసం విన్న తర్వాత అనువాద విజ్ఞాన ఖని అనొచ్చు. నిజంగా చాలా మంచి మాట చెప్పారు. బాగుంది. దవేజీ గారు ఒక మాట అన్నారు, వింటూ చూడొచ్చు, చూస్తూ వినొచ్చు అని. నిజంగా పాములం అయిపోయాం అంటామండి. పాముల్లా విన్నాం సంగీతం అంటాం. సాహిత్యం కూడా పాముల్లాగే వింటాం. ఎందుకంటే అక్కడ కూడా కళ్ళు చెవులు కళ్ళలాగా అయిపోతాయి. పాముకి చక్షుశ్రవము అని పేరు. ఆ గురువు గారు ఉన్నారు, ఎస్వి జోగారావు గారు, ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ ఎస్వి జోగారావు గారు ఏదైనా ఒక మంచి అనువాదకుడి పేరు చెప్పండి అని మా క్లాసులో అడిగారు. అడిగితే ఇది ఎప్పుడు సంగతి, ఒక 50-60 సంవత్సరాల సంగతి క్రితం చెబుతున్నాను నేను. అడిగితే అందరూ ఏవో పేర్లు చెప్తున్నారు. అనువాదకుడి పేరు అనేసరికి ఏవో మామూలు పేర్లు వస్తూ ఉంటాయి. ఆయన అనువాద త్రయం అని కూడా ముగ్గురు చెప్పచ్చు. ఒకరు ఆయన చెప్పిన మాట, ఒకరు తిక్కన సోమయాజి. తిక్కన సోమయాజి తోటి మొదలు పెట్టారు రామకృష్ణ గారు. రెండవది ఏనుగు లక్ష్మణ కవి, పేరు. మూడవ పేరు ఆయన చెప్పింది తెన్నేటి సూరి. విచిత్రంగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే అప్పటికి చెంగీజ్ ఖాన్ లాంటి కొన్ని నావల్స్ తెలుగులోకి తీసుకొచ్చారు. తెన్నేటి సూరి గారు తీసుకొచ్చారు. అంచేత ఆయన అంత పండితుడైనటువంటి జోగారావు గారు కూడా సూర్య గారిని తీసుకొచ్చి ఆ మూడవ వ్యక్తిగా చెప్పడం, ఒక శతక సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన భర్తృహరి గారి గురించి చెప్పడం, లక్ష్మణ గారి గురించి చెప్పడం. ఏం లక్ష్మణ గారు ఇంకా 2-3 చేసినా కూడా మా అన్నయ్య గారు కూడా చేశారు, అనువాదం చేశారు. కానీ ఏం లక్ష్మణ కవి అనువాదమే అనువాదం. అవును. అలాగా తిక్కన సోమయాజి, ఈ ముగ్గురు అని. సింహాసన ద్వాత్రిసి కానీ ఒక కావ్యం ఉందండి, గోపరాజు రచించాడు. శ్రీనాథునికి అనంతర కాలంలో ఎక్కడో ఉంటాడట ఆయన. 15వ శతాబ్దం 16వ శతాబ్దం మధ్యలో ఎక్కడో ఉంటాడు ఆయన. ఈ కొరవి గోపరాజు ఒక మాట అంటాడు, తన సింహాసన ద్వాత్రించక అవతారికలో ఉంటాడు. ఏమిటంటే, అనువాదం అని చెప్పి మీరు భావించకండి, అదేం తేలిక విషయం కాదు. వేటగాడు బాణం విసిరినప్పుడు ఒక లక్ష్యాన్ని ఛేదిస్తాడు. ఆ బాణాన్ని గురిపెట్టి వెనకాల ఇంకో బాణం వెయ్యి. ఒక లక్ష్యం కనిపిస్తున్నప్పుడు దాన్ని ఛేదించడం తేలిక. ఆ లక్ష్యాన్ని ఒకటి ఛేదించేసిన తర్వాత, ఒకడు ఒలింపిక్స్ రికార్డు పెట్టిన తర్వాత దాంతో సమం చేయడమో దాన్ని దాటడమో అనేది ఇంకా కష్టం. అది అనువాదకుడు చేస్తాడు అంటాడు ఆయన కొరవి గోపరాజు. గొప్ప నిర్వచనం. చాలా చక్కగానండి. ఎక్కడో మీరు చిక్కలతో ప్రారంభించడమే గొప్ప విషయం అనువాదం. ఎందుకంటే మాకు వెంటనే మా గురువు గారు జ్ఞాపకం వచ్చారు. కల్చరల్ కంగ్లామినేషన్ ఏదో అంటాం మనం, అటువంటిది జరగడానికి అనువాదాలు కావాలండి. సాంస్కృతిక సమ్మేళనం అంటున్నాం కదా, సాంస్కృతిక బంధం ఏర్పడడానికి. సాంస్కృతిక బంధం మీరు అన్నారు కదా, త్రికోణ సంబంధం ఏదో అన్నారు. ఆ త్రికోణ సంబంధం అన్నప్పుడు అటు పఠిత ఉంటాడు, ఇటు అనువాదకుడు ఉంటాడు, మూలకర్త ఉంటాడు. అసలు ఎత్తుకోవడమే మూలకర్త లక్ష్యకర్త అని 2 మాటలు అన్నారు. అంటే ఒరిజినల్, టార్గెట్. అది గొప్ప విషయం అండి. ఆ 2 సరిపోతాయన్నమాట. అనువాదం అంటే ప్రతిధ్వని మాత్రమే వంటి పాశ్చాత్యుల నిర్వచనాలు కొన్ని చెప్పారు. అసలు ఒకటండి, అనువాదం అనేసరికి వచ్చినటువంటి భయం ఏమిటంటే ట్వైస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఒరిజినల్. అది అసలు చెప్పదలుచుకున్నది ఏదో ఆయన అంటాడు మన అబ్బూరు రామకృష్ణరావు గారు, మనసులోని ఆలాపన మాటలలో మారిపోవు, ఎత్తిన కవితా దీపం ఒత్తిలేక ఆరిపోవు అన్నది. ఆ ఎత్తిన కవితా దీపం ఒత్తిలేక ఆరిపోవు అన్నట్టుగా ఉంటుంది. తప్పకుండా అనువాదంలో ఆ ఒరిజినల్ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆ స్పిరిట్ ఆఫ్ ఒరిజినల్ అది అనువాదంలోకి రావాలి. తర్వాత కేవలం భాష మార్చడం కాదు. కన్యాశుల్కం పేరు చెప్పారు, కన్యాశుల్కంలో పేరు ఉన్నది, అది నాన్ ట్రాన్స్లేటబుల్ అని. ఏదో అన్ట్రాన్స్లేటబుల్, ఇంట్రాన్స్లేటబుల్, కష్టమైనటువంటి భాష ఇంగ్లీషు.
ట్రాన్స్లేట్ చేయడమే కష్టం అని. ఎందుకు నాకు ఆ మాట విన్న తర్వాత నిజమే, ఎలా చేస్తారు అనువాదం? ఎందుకంటే గిరీష్ ఒక మాట అంటాడు, అది నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటని మీరు ఇంగ్లీష్ లో మారుద్దామంటే టు స్పీక్ విత్ మీ ఈజ్ ఎడ్యుకేషన్. అది ఆ స్పిరిట్ అది ఒరిజినల్ పోతుంది. ఎన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చారు మీరు రామకృష్ణ గారు. ఎన్నెన్నో విషయాలను గుర్తు చేస్తూ వచ్చారండి. బుక్ కల్చర్ లోంచి లుక్ కల్చర్ లో వెళ్ళిపోయామని. అదే వింటూ చూస్తూ వినడం అదే అన్నమాట. ఒక కథ చదివానండి, బెంగాలీ కథ ఒకటి చదివాను నేను. ఏదో ముగిసిపోకి రైల్లో ఎవరో పుస్తకం చదువుతాడు, ఒకసారి తీసుకుని అందులో ఉన్న ఒక కథ చదవడానికి నాకు అవకాశం దొరికింది. ఆ కథ ఏమిటంటే నాకు ఆ పేరు తెలియదు, ఆ రచయిత తెలియదు, అనువాదం చేసిన వారి పేరు అంతకన్నా తెలియదు. ఎన్బిటి వాళ్ళు వేశారు, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు. అందులో గాంధారి, ధృతరాష్ట్రుని యొక్క భార్య గాంధారి నేత్రపటం కట్టుకుని ఉంటుంది. ఆవిడ అంత గుడ్డివాడు కాబట్టి తాను కూడా గుడ్డి అనుభవించింది గుడ్డితనాన్ని. అద్దం ముందర కూర్చుని ఆవిడ ఆ నేత్రపటం మార్చుకుంటుంది ఒకసారి. ఎప్పుడు ఒక 20 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఆ నేత్రపటాన్ని తీసి వేరొక నేత్రపటాన్ని కట్టుకుంటోంది. ఆ పైన ఉండేటువంటి ఆ కవర్ని ఆ మాస్క్ ఏదో కట్టుకుంటోంది పైన. ఆసారి అలా అద్దంలో చూస్తున్నప్పుడు కళ్ళ క్రింద ఏర్పడిన ముడతలు, సన్నని గీతలు అవి చూసుకుంటూ తన యవ్వనాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె యొక్క ఊహాగానాలన్నీ కూడా కథ కింద రాసాడు ఆ కథకుడు. మంచి ఆలోచన. మీరు ఇందాక అద్భుతమైన సున్నితమైన దృష్టి అనిపించిందండి నాకు. అంత అనువాదాల యొక్క ప్రయోజనం ఏమిటి అనడానికి ఈ ఒక్క కథ చదివి, ఇప్పుడు మీ ఉపన్యాసం అంతా ఈ ఒక్క కథకి వ్యాఖ్యానమే. ఇంకా ఏదో కృత్రిమ మేధ అన్నారు, మేధ నుంచి కృత్రిమ మేధ దాకా వచ్చాం కదా. ఇంకా అకాడమీలు, మీరు అనువాద అకాడమీ ఒకటి రావాలని చెప్పారు, చాలా బాగుంది. ట్రాన్స్లేషన్ అకాడమీ రావాలి, తమిళనాడులో ఉంది అని చెప్పారు. అలాగే ప్రభుత్వ సాయం కావాలి, ఎందుకంటే టెక్నోక్రాట్స్ మద్దతు కావాలి, ప్రచురణకర్తలు రావాలి. ప్రచురణకర్త రావాలంటే ప్రభుత్వం సాయం చేయాలి. వాడు మాత్రం ఎందుకు చేస్తాడు? 1500 పేజీల చలం పుస్తకాన్ని ఆవిడ హిందీలోకో మరో భాషలోకో ఆవిడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎన్ని రోజులు సార్ దాన్ని ప్రచురించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని లక్షలు. దాన్ని ఎవరు పెట్టుకుంటారు? అది ప్రభుత్వం చేయవలసిన పని. ప్రిజర్వేషన్ పార్ట్ అంతా కూడా ప్రభుత్వం తీసుకోవాలి, మార్కెటింగ్ చేయడం దాని గురించి చెప్పారు. అంతేకాదు ఒక భాషా సేవ అనుకోవాలన్నారు. అది ఎంత బాగుందండి భాష. ఎందుకంటే అంతసేపు మనం అనువాదం అనేది రచయిత యొక్క సేవ అనుకుంటూ ఉంటాం మనం. వీడు ఏం రాయలేక అనువాదం చేశాడు, ఏం రాయలేక అనువాదం చేయడండి. విమర్శకుడైన వాడే అనువాదం చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు, సాధ్యం కాదు. ఎన్నో ఇంకా నెరూడ రచనల గురించి చెప్పారు. తర్వాత మన భాషలోంచి ఇతర భాషల్లోకి సాంస్కృతిక వారధి కావాలి, వంతెన, భాషావంతిని కావాలన్నారు. భాషావంతిని అట్లాగా జగ్ భాష నుంచి వచ్చింది చెప్పారు. తులనాత్మక పరిశీలనకి గొప్ప అవకాశం ఇస్తున్నదండి అనువాదం అనేది. తులనాత్మక పరిశీలన అవకాశం ఇస్తుంది. స్వభాష యొక్క గొప్పతనం ఇతరులకు చెప్పడానికి పనికొస్తుంది. ఇతరుల యొక్క గొప్పతనం మనం అవగాహన చేసుకుని మన గొప్పతనాన్ని 2 to the power of 2, 3, 4 to n చేయొచ్చు, ఉపయోగపడుతుంది. అంతేకాదు నా దృష్టిలో పలుభాష నిఘంటువులు రావాలి. పలుభాష నిఘంటువులు వచ్చినట్లయితే తప్పనిసరిగా అనువాద సాహిత్యం వల్ల ప్రయోజనం ఉంది. దానివల్ల భాషల సమైక్యీకరణ, భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం, ఆ మాట కూడా అన్నారు మీరు, ఆ భిన్నత్వంలో ఏకత్వం, ఇవన్నీ సాధ్యమవుతుంది. చాలా చక్కటి ఉపన్యాసం. ఏదో వాడు అంటాడు యథాతథంగా చేయకూడదు, మక్కి చేసేయకూడదు. మక్కి చేసేస్తే ముక్కస్య ముక్క అనువాదం అంటామే, అలా చేసేస్తే వచ్చే ప్రమాదం ఉందిట. ఏదో సరదా మాట, ఆ సరదా మాట ఒకటి చెప్పుకొని ముగించేస్తాను. అది వాడు ఏ సినిమా వచ్చినా, ఇంగ్లీష్, హిందీ, ఏ సినిమా వచ్చినా
ఆ డబ్బింగ్ సినిమాలు అంటాం కదా, ఆ డబ్బింగ్ సినిమా రాగానే వాడు యథాతథంగా అనువాదం చేస్తున్నాడు. అవును. అంత చక్కగా అలా అనువాదం చేసేస్తుంటే అందరూ మెచ్చుకుంటూ ఉండేవారు, భలే అనువాదం చేస్తున్నాడని. వాడు అన్నట్ట యజమాని, సినిమా థియేటర్ యజమాని, ఒరే అబ్బాయి నువ్వు చేస్తున్నా బాగానే ఉంది, రేపు రాబోయే సినిమాకి ఏం చేస్తావురా అబ్బాయి అన్నట్ట. ఏమంటే వచ్చే సినిమా పేరు ఏమిటన్నాడు. ఓ మై సన్ అన్నాడండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రవిజీ గారు చెప్పండి. థ్యాంక్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. రాజేష్ గారి దగ్గర ఇవాళ రాజేష్ గారి ఫంక్షన్ ఉంటుంది కదా. అవునండి, అవునండి. ఈవేళ గజ శ్రీనివాస్ గారు ఉదయం ఈ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఖమ్మంలో ఉదయం 10 గంటలకి కార్యక్రమం ఉంది. ఇప్పుడు మహబూబాబాద్ లో 3ంటికి ఈ కార్యక్రమం. వద్దామని అనుకున్నారు, ఇప్పటి వరకు ఇక్కడ రావడం కుదరలేదు అని చెప్పమన్నారు. మీరు వందన సమర్పణతో, అంటే ఇది యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుందండి, మనకు శాశ్వతంగా ఉంటది. చాలా మంది తర్వాత కూడా చూసే అవకాశం తప్పనిసరిగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఆంధ్రమేవ జయతే ఇవాళ అనువాద సాహిత్యం మీద చర్చ కార్యక్రమానికి మాకు అనుమతించిన మా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి ముందుగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొని చాలా అద్భుతమైన, బహుశా మేము నిర్వహించిన కార్యక్రమాల్లో చాలా తక్కువ వాటిలో ఇన్ని సూచనలు, ఇంత ప్రణాళికాబద్ధంగా మాట్లాడిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఆ అరుదుగా ఉన్న వారిలో పెరుగు రామకృష్ణ గారు ఒకరు. చాలా చక్కగా మాట్లాడారు. వారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున. ఈ కార్యక్రమం డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు. అలాగే ఈ రోజున తన అభిప్రాయాన్ని చెప్తూ పొన్నపల్లి శ్రీరామారావు గారు చాలా మంచి మార్గదర్శనం చేశారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరు గారికి, సాంకేతిక సహాయం అందించిన సాయి గారికి, మనోజ్ గారికి, అందరికీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రమేవ జయతే. ధన్యవాదాలు.